హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఊర్లో స్వయంభుగా వెలిసిన ధ్యానేశ్వర స్వామికి 16 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 17 ఇయర్స్ వచ్చాయి. సో మాకు ఇక్కడ ధ్యానేశ్వర స్వామికి పూజలు అభిషేకాలు చేస్తున్నారు ఈరోజు. అందుకే మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. వస్తూ దారిలో మా పొలం ఉంది, అందుకని అక్కడ ఆగాము. రీసెంట్గా మేము కొన్ని కూరగాయ మొక్కలు నాటాము అండ్ కొన్ని సీతాఫలం మొక్కలు ఉన్నాయి, వాటికి కాయలు అవన్నీ కాసాయని చెప్పేసి కోసుకుందామని ఆగాము. కొన్ని కూరగాయ మొక్కలు నాటాము, అవి ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి మా పొలం దగ్గర ఆగి అన్నీ చూస్తున్నాము. ఇక నేను సీతాఫలాలు అన్నీ పెద్దవి అయ్యాయా లేవా అని చూసుకుంటూ ఉన్నాను కోసుకోవాలి అని. ఇంకా పచ్చిమిర్చి మొక్కలు అన్నీ చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వలేదు. అవన్నీ వాటికి గడ్డి అన్నీ ఉన్నాయి. పచ్చిమిర్చి, టమాటో, కొన్ని వంగ మొక్కలు, గోంగూర మొక్కలు అన్నీ వేశారు పొలంలో. అన్నీ ఇంకా చిన్నగానే ఉన్నాయి మొక్కలు. వంగ మొక్కలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి, బాగా పెరుగుతున్నాయి కూడా స్పీడ్గా. టోటల్గా మొత్తం ఇదంతా మేము నాటింది